ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ 2024 డైరీ ఆవిష్కరణ సభలో ఆత్మగౌరవ సభతో మీరు పెట్టుకున్న ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఐ థింక్ నేను కూడా ఇది మూడోసారి పాల్గొంటున్నట్టున్నా, రెండోసారి మూడోసారి నాలుగోసారి వరుసగా నేను పాల్గొంటున్నా. ఎందుకనేది కూడా ఇంతకుముందు వక్తలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అరుణ్ ఈ అసోసియేషన్ గురించి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇందులో 2 కారణాలు కనిపించాయి. సరే, ఉద్యోగులుగా సమస్యలు వాళ్ళు రకరకాల కారణాల వల్ల నన్ను కలుస్తుంటారు, ముఖ్యమంత్రి గారిని కలవలేరు కాబట్టి. అందులో గెజిటెడ్ ఆఫీసర్ల ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. అందులో ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు లేదా గెజిటెడ్ ఆఫీసర్ల సమస్యలు మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా భిన్నంగా కూడా ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ఆ కోణంలో చూసి దాన్ని సాల్వ్ చేయగలిగిన లక్షణం ఉన్న నాయకుడు ఎవరైనా దానికి తోడుగా ఉంటే బాగుంటుందని ఇమ్మీడియట్ అరుణ్ నేనే నువ్వు పూర్తి అసోసియేట్గా అని చెప్పాను. దాంట్లో నా స్వార్థం కూడా ఒకటి ఉంది. స్వార్థం ఎందుకంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో స్థాపించిన పార్టీ. ఆయన ఆలోచనలు ఆ రోజు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలకు మరింత పదును పెట్టి తాను చేసే ప్రతి పనిలోనూ లేదా సమాజాన్ని చూసే దృష్టిలోనూ లేదా అందులో సంస్కరణలు ఏవి తీసుకురావాలని ఆలోచించే విషయంలోనూ ప్రస్ఫుటంగా అంతర్లింగానే కాకుండా ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం ఏంటంటే మా పార్టీ అసోసియేషనే అణగారిన వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందుకే ఏ సభలో ఎక్కడ పోయినా ఎలాంటి ఇది లేకుండా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని అనగలుగుతున్నారంటే ఇది ఆ రోజు ఆలోచనలో ఉన్న దగ్గర నుంచి ఆ తర్వాత ఆచరణలోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి తాజాగా ఈరోజు ఇంతకుముందు మీరు ప్రస్తావించిన విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆవిష్కరించిన దగ్గరకు ప్రతి చర్యలోనూ ప్రతి ఆలోచనలో ప్రతి చర్యలో నేను ఎవరితో ఉన్నాననేది ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో చిత్తశుద్ధితో నిజాయితీతో దాంట్లో ఏ రాజకీయం కానీ లేదా వెరుపు కానీ లేదా సంకోచం కానీ ఏమీ లేకుండా ఆయన నిలబడ్డారు. ఆయన పెట్టిన పార్టీ అలాగే నిలబడింది. ఆ పార్టీలో క్రియాశీల కార్యకర్తలుగా ఉన్న మేమందరం మా ఆలోచనలు కూడా అదే దీంట్లో అదే పందాలో నడుస్తున్నాయి. దానికి అనుగుణమైందే మీరు ఒక సంఘం సపరేట్ పెట్టిన, ఎస్సీ ఎస్టీ అధికారులు ఒక సంఘం పెట్టిన. అలా ఉన్నందువల్ల మేము అడ్రస్ చేయాలనుకున్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని మరింత సులువుగా చేయొచ్చు. కమ్యూనికేషన్ మాకు ఈజీ అవుతుంది. అలాగే చైతన్యవంతులైన అధికారులుగా నాకు బాగా గుర్తు, ప్రతిసారి మిమ్మల్ని నేను సంపాదిస్తుంటా. మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఈ గౌరవమైన స్థాయికి ఇక్కడికి స్టేటస్ పెంచిన రకంగా రావడానికి ఎంత కష్టాలు పడి ఉంటారో అందరికీ తెలుసు. పూర్వం అయితే ఇంకా మరింత కష్టమయ్యేది. ఇప్పుడు జనరేషన్స్ మారినాయి, అంత లేకపోయినా ఈ స్థాయికి చేరుకోవడంలో మీరు పడిన దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్లో ఎంత పెద్దపీట వేశామో పథకాల్లో కానీ సంస్కరణలో కానీ ఇవన్నీ కూడా ఈ జనరేషన్స్, ఇప్పుడు పిల్లలు, భావి పౌరులు, ఇప్పుడు కుటుంబాలు
పేదరికంలో మగ్గుతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, వీళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకునే రకంగా చూడగలిగిన శక్తి కూడా మీకుంది. ఉద్యోగ రీత్యా మీకున్న సమస్యలను పరిష్కరించడం ఒక భాగం అయితే, నేను ఆశించే ప్రయోజనం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశించి అయితే ఇవన్నీ చేస్తున్నారో వాటిని పూర్తిగా తను తను చేస్తున్న తన చర్యలు కానీ, తన పథకాలు కానీ, సంస్కరణలు కానీ ఉపయోగించుకుని మీలాగా ఈ అణగారిన వర్గాలన్నీ పైకి వచ్చే రకంగా చేసే కృషిలో మీరు అత్యంత కీలకమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలనేది నా కోరిక. ఒకరం పైకి వస్తే మనతో పాటు ఒక 4 కుటుంబాలు 10 కుటుంబాలు పైకి రావాలి. ఒక 10 మంది మనలాగా చదువుకొని ఉన్నత విద్యావంతులై మనకంటే మెరుగ్గా స్థానానికి పోవాలి. ఇదే నేను నా కులానికి చేయగలిగింది, నా వర్గానికి చేయగలిగిందని మీరు అనుకుంటే దానికి రెడీగా గతంలో లేదు. ఇలాంటి దానికి అవకాశాలు ప్రభుత్వాలు చాలా వచ్చాయి. అలాగే సంస్కరణలండి, లేదంటే పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమాలనండి ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే మొక్కుబడిగా జరిగాయి ఇంతకాలం, లేదా అందుకోసం పెడుతున్న ఖర్చులు రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 10 రూపాయలు మాత్రమే కిందికి చేరేది, 90 రూపాయల మధ్యలో మాయమయ్యేది. పేరుకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఎప్పుడు చెప్పినా అవి ఊరికి నోషనల్గా ఫిగర్స్ వరకే కన్ఫైన్ అయ్యేది, చట్టసభల్లోనో బయట వాదోపవాదాలకు ఉపయోగపడేవి తప్ప పూర్తి ఆ స్పిరిట్తో ప్రతి ఒక్క రూపాయి వృధా కాకుండా ఏ పర్పస్ కోసం పెడుతున్నాం అది కిందికి వెళ్ళి దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని తమ సొంత కాళ్ళ మీద నిలబడి ఏ టు జెడ్ ఎండ్ వరకు ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేది, అది కూడా ఏది ఇప్పుడు ఉన్న మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సంపన్నులతో పోటీ పెరగలిగే రకంగా, లేదా సొంతంగా కాళ్ళ మీద నిలబడి సొంత వృత్తి చేసుకునే రకంగా, సొంతంగా వ్యాపారం చేసుకునే రకంగా, అది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకి కానీ గతంలో ఎక్కడా లేవు. అది మీకు తెలుసు, ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేది ఎక్కువ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన మీకే తెలుసు. అవి ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అన్నదానికి 4 ఏళ్లలోనే దాదాపు 10-15 ఏళ్లలో జరిగే గతంలో అయితే జరుగుతున్న ప్రోగ్రెస్, అభివృద్ధి మీ ద్వారానే జరిగింది, మీరే గమనించి కూడా ఉంటారు. దానివల్లే మన పల్లెలు రూపాలు మారిపోయాయి. ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా పెరిగింది. ఈరోజు జిఎస్డిపి మనది ఇంతగా పెరిగిందంటే మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన, ఎకానమీ మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం మన స్థూల ఉత్పత్తి ఇంతగా పెరిగిందంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటబ్బా అని ఈ మధ్య చూస్తే ఈచ్ సెక్రటేరియట్ పరిధిలో, అంటే ఒక గ్రామ సచివాలయం పరిధిలో, వార్డు సచివాలయం పరిధిలో, అంటే 2000 నుంచి 3000 5000 మంది జనాభా ఉండే పరిధిలో గత 4 ఏళ్ల కాలంలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు కిందికి అక్కడికి వెళ్ళింది. 2000 జనాభా, 2000 నుంచి 3000 జనాభా అంటే ఒక 700 కుటుంబాలు 1000 కుటుంబాల మీద 4 ఏళ్లలో అది వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావచ్చు, మరో రూపంలో కావచ్చు, ఈ ఫండ్స్ డైరెక్ట్ కిందికి వెళ్ళాయి. సూక్ష్మ స్థాయిలో మైక్రో లెవెల్లో యాక్టివిటీ జరిగింది. కింద డీసెంట్రలైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ, ఏదో ఒక 2 ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడని కాకుండా రాష్ట్రంలో కిందికి పోయింది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. 2,58,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా కిందికి
1,40,00,000 కుటుంబాలకు ఎంతో కొంత రకరకాల రూపాల్లో అక్కడికి వెళ్ళింది. ఇదంతా ఎక్కడికి పోతుంది? తిరిగి మళ్ళీ ఎకానమీలోనే, మన ఆర్థిక వ్యవస్థలోనే స్పెండింగ్ వస్తుంది. అన్నిటికీ బూస్ట్ వచ్చింది. ఈ బెనిఫిట్ అవుతున్నది ఎవరు ఎక్కువ అంటే అణగారిన వర్గాలే, అందులో ముఖ్యంగా ఎస్సీలు. ఇది మీరు గమనించిన యాక్ట్ కూడా ఉంటుంది, మీరు కూడా కింద చూసింటారు. అలాగే మనం ఇంతవరకు జరిగిన అపాయింట్మెంట్స్లో ముఖ్యంగా వార్డు విలేజ్ సెక్రటేరియట్స్లో 1,30,000 నింపితే నాకు గుర్తుండి 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతీ యువకులకే ఆ ఉద్యోగాలు వచ్చాయి. స్థానికంగా అక్కడ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ కమ్యూనిటీలో ఉంటున్నారు, అక్కడ అందుబాటులో ఉంటున్నారు. రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ థింక్ ఇప్పుడు ప్రొమోషన్ కూడా అయిపోయినట్టుంది. ఎక్కడో సిటీలో పోయి 60,000-70,000 వస్తే ఏదో ఇది అనుకుంటే ఇక్కడ 30,000 వస్తే దానికంటే ఎక్కువ. అంటే స్థానికంగా ఉండగలుగుతున్నారు, సేవ చేయగలుగుతున్నారు, కమ్యూనిటీ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. యంగ్ జనరేషన్ తయారైంది. ఇది చూసి అర్థం చేసుకోవాలంటే కన్వెన్షనల్ పద్ధతిలో అర్థం కాదు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ నేను 5 ఏళ్ళు ఎట్లా ఉండాలనుకొని ఈ 5 ఏళ్లలో గౌరవాన్ని చాటుకోవడము, తన హృదయంలో ఎంత అణగారిన వర్గాల పట్ల, దళితుల పట్ల కానీ అణగారిన వర్గాల పట్ల కానీ ప్రతిరూపమై ఆశయాలకు ప్రతిరూపంగా ఉన్న అంబేద్కర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇది అంటే పూర్తిగా అంతకుముందు ఇదే తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట పెట్టాలని గత ప్రభుత్వం అనుకుంటే కాదు అని తెచ్చి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇక్కడ మా హయాంలోనే నేను అన్నట్టు కోవిడ్ తీసేస్తే 2 ఏళ్లలోనే పూర్తి చేసి ఇంత చక్కటి ఇది ఇవ్వడం అనేది తనకున్న అభిమానాన్ని, ఆప్యాయతను దళితుల పట్ల కానీ లేదా అందులో ఉన్న అవకాశాలు ఇస్తే ఎక్కడి వరకు పోగలరో చూపడానికి ఉదాహరణగా అంబేద్కర్ గారు చూపడంలో కానీ అలాంటి అవకాశాలని మనం ఇచ్చి తీరాలి. ఇది సమాజం బాధ్యత, అదే మేము చేస్తున్నామని గర్వంగా చాటి చెప్పడానికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మనకు అక్కడ సాక్షాత్కరిస్తుంది. ఇది భవిష్యత్తులో ఇలాంటి అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తితో మనకు మేధావులు రావాలి, దళితుల నుంచి మేధావులు రావాలి. సమాజానికి పోవాలంటే అత్యంత కింది స్థాయిలో ఉన్నారు ఎంత పైకి వస్తే అప్పుడు సమాజం అంత ఈక్వాలిటీ దిశగా నడుస్తుంది. ఆ లేయర్ అట్లే ఉంచినంతకాలం పై వర్గాలు పెరుగుతాయి తప్ప పేదరికం ఒక రూపంలో కావచ్చు ఇంకో రూపంలో అట్లే ఉంటుంది. యుఎస్లో ఈ రోజుకు పోయినా ఒక నల్లవారంటే నల్లవారిలాగా అట్లే ఉంటారు. వాళ్ళు సెక్రటరీ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు పేరుకు. వివిధ రూపాల్లో అది ఎక్స్ప్రెస్ అవుతూనే ఉంటుంది. దాన్ని కూడా దాటే ప్రయత్నం చేయాలనేది ఆయన తపన. అందుకే ఆయన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మీరు ఉంటే కూడా అంటరాంతరం ఈ రోజుకు రూపాలు మార్చుకొని డిఫరెంట్ రూపాల్లో ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి. అంటరాంతరం వివిధ రూపాల్లో ఉండి పేదలకు అందుబాటులో లేకుండా ఏ సౌకర్యము మేము అంటరాంతరానికి మేము దూరం చేశాం, అస్పృశ్యతకు దూరము లేదా సమసమాజం దిశగా అడుగులు వేస్తున్నామంటే అది డొల్లతనమే అవుతుంది. అట్లా కాదు. వీళ్ళు అడుగుపెట్టిన విద్యాలయం కానీ ఆసుపత్రి కానీ లేదా వాళ్ళు నేను ఇంతకుముందు అన్నట్టు తమ జీవితాలను తమ సొంతంగా తాము నిర్దేశించుకునేట్టు బతకగలిగడానికి తగిన అవకాశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసినప్పుడే ఆ స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు ఎదగాలనుకున్నంత స్థాయికి ఎదిగేటట్టు హ్యాండ్ హోల్డింగ్ చేయొచ్చు, అవుతారు కూడా ఓవర్ ది పీరియడ్ అన్న విశ్వాసం ఏదైతే ఉందో దాంతో ఆయన చేపట్టిన చర్యల ఫలితమే ఈరోజు మనకు కనపడుతున్న ఈ తేడా ఆ రోజుకి ఈ రోజుకు. సో ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా కోరుతూ చైతన్యవంతులైన అధికారులుగా మీరు
కింద జనంలోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ సమస్యలకు సంబంధించి రెగ్యులర్ నాయకులు ముఖ్యంగా సునీల్ కానీ రమణ కానీ వీళ్ళు టచ్లో ఉంటున్నారు. అరుణ్ కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగినవి జెన్యూన్ ఇవి, నేను వాటిని కూడా నా వంతు ప్రయత్నం చేసి వాటిని పరిష్కారంగా నేను ప్రయత్నం చేస్తాను. తెలుసు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మీ కుటుంబాలు బాగుండాలి. మీరు మీ జాతి అభివృద్ధికి మీ శక్తి మేరకు మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ బంధువులు ఎవరైనా సరే కొంచెం కింద వాళ్ళు పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ కండి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా అందరి కోరికను మీరు సహృదయం. సభకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఆత్మగౌరవ సభ ఇది. ఈ సభకు విచ్చేసిన పెద్దలు, పూజలు, మనందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ అసోసియేషన్ తరపున, మీ తరపున, నా తరపున, మన జాతి తరపున ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే అసోసియేషన్ ఉందో, మన అసోసియేషన్ నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే దానికి సజ్జల గారు నేనున్నాను, మీకు నేను చేదోడు వాదోడుగా ఉంటాను, ఉద్యోగస్తుల సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ఉంది, ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య నేను వారధిగా ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే సజ్జల సారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ 5 సంవత్సరాలు మనతో ఉన్నందుకు మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతోటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇది 4వ సభ. గతంలో 3 సార్లు ఈ డైరీ ఆవిష్కరణ చేశాం. ఈసారి ఈ సభని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేత చేయించాలని చెప్పి ప్రయత్నం చేశాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది విశాఖపట్నంలోన, విజయవాడలోన అన్న డేట్ల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేకపోయింది. కానీ మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు, ఎస్సీ ఎస్టీ అధికారులకు నేను అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన మాటని మీరు తూచా తప్పకుండా, మాకు ఏ సమస్య వచ్చినా సరే, మేము ఎప్పుడు వచ్చినా సరే మీరు ద్వారాలు తెరిచి ఉంచారు మా అందరి కోసం. ఏ సమస్యనైనా సరే మా గోడు విన్నారు. అనేక సమస్యలు తీర్చినందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. సార్, ఈ అసోసియేషను స్థాపించి సుమారు నాకు తెలుస్తుంది 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7-8 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ టైము సునీల్ గారు, అదేవిధంగా రమణ గారు నా దగ్గరికి వచ్చి నన్ను చీఫ్ ప్యాట్రన్గా ఉండమంటే నేను వాళ్ళకి చెప్పాను, సార్ నేను చీఫ్ ప్యాట్రన్గా కాదు, నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏంటో నాకు కూడా తెలుసు. మీ అందరి తరపున మీలో ఒక సోదరుడుగా ఉంటాను. నా తరపున నేనేం చేయాలంటే అది నేను చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాను సార్. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మీ దగ్గరికి వచ్చాం. మీరు కూడా ఎంతో నన్ను ప్రోత్సహించి, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఎస్సీ